ముద్రలో అలాగే ఉంచి మీ గమనాన్ని శ్వాసపై నుంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయేది అగ్నిసారక క్రియ. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం అగ్నిసార క్రియ. అయితే ఇది చేసే ముందు మీకు చిన్న సూచన. ఇంతవరకు చేసిన ప్రాణాయామంలో ప్రతిరోజు నిత్యము కొనసాగించవచ్చు. ఈ అగ్నిసార క్రియ 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. చేసే ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. పాటించిన వాళ్ళు మాత్రమే ఈ అగ్నిసార క్రియ చేయాలి. అయితే చూసేటందుకు కపాలభాతి మాత్రమే కనిపిస్తుంది. కపాలభాతిలో శ్వాసను ఫోర్స్గా వదలడం జరుగుతూ ఉంటుంది. అయితే అగ్నిసార క్రియలో ఒక్కసారి శ్వాసను వదిలిన తర్వాత శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ ఉండదు. కానీ పొట్టను మనము కపాలభాతిలో ఏ విధంగా ముందుకు వెనక్కి ఊపామో అలా ఊపుతూ ఉంటాం. ఇది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, బాగా గమనించండి. 2 చేతులు ఇలా వాయుముద్రలో ఉంచుకోండి, తొడలపై ఉంచుకోండి. చూడండి, శ్వాసను పూర్తిగా వదిలేసేయాలి. ఇంకా శ్వాస తీసుకోకూడదు, వదలకూడదు. ఇలా చేసిన తర్వాత 2 చేతులు తొడలపై బోర్లించుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. అగ్నిసార క్రియను ఇలా కూర్చొని చేయొచ్చు, లేదా లేచి నిలబడి కొద్దిగా ముందుకు వంగి 2 చేతులు మోకాలపై ఉంచుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను, మీరు బాగా గమనించండి. ఇప్పుడు అగ్నిసార క్రియ 2వ విధానం. ఇదివరకు ఇప్పుడు కూర్చొని చేశాం, ఇప్పుడు నిలబడి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, బాగా శ్రద్ధగా గమనించండి. ఇలా ముందుకు వంగి చూడండి. రిలాక్స్. ఇలా శ్వాస ఏమాత్రం తీసుకోకుండా కూర్చొని ఎలా చేసామో పొట్టను వాటి లోపలికి అలా నిలబడి కొద్దిగా ముందు వంగి చేస్తాం. దీన్ని కూడా అగ్నిసార క్రియ అంటారు. ఓకే. ఇప్పుడు మధ్యాసనం చేద్దాం. అందరూ పద్మాసనం వేసుకోండి. మెల్లగా మోచేతులు సపోర్ట్ చేసుకుంటూ మెల్లకిలా పడుకోండి. కంఠాన్ని బాగా సాగదీయాలి. వీలైతే బొటన వేళ్ళతో పట్టుకొని మోచేతులు సపోర్ట్ చేసుకుంటూ కంఠాన్ని సాగదీయాలి.
ఇలా ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇంకా ఉండలేము అన్నప్పుడు నిదానంగా లేచి కూర్చోవాలి. కనీసము 1 నిమిషం ఉంచేదానికి ప్రయత్నించాలి. దీన్ని మత్స్యాసనం అంటారు. రిలాక్స్. మెల్లగా లేచి కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది మహాముద్ర. పద్మాసనం వేసుకోండి. పద్మాసనం రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు. 2 చేతులు వెనక్కి ఉంచుకోండి. శ్వాస వదిలేస్తూ డౌన్. మెల్లగా తలను పైకెత్తి శ్వాస తీసుకుంటూ ఆసనంలో నుంచి బయటికి రండి. 2 కాళ్ళు ముందుకు జాపుకోండి. ఇలా దండాసనంలో రిలాక్స్ కండి. ఇప్పుడు మనం మహాముద్ర చేశాం. ఇప్పుడు మనం చేయబోయేది సర్వాంగాసనం. వెల్లకిలా పడుకొని 2 కాళ్ళను బాగా పైకి లేపండి. మీ చేతి వేళ్ళను వీపు భాగాన ఉంచుకొని వీలైనంత వరకు చక్కగా తీసుకెళ్ళండి. మీ పాదాల బొటన వేలు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. దీన్ని సర్వాంగాసనం అంటారు. ఇలా ఈ ఆసనాన్ని కనీసము 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉంచే ప్రయత్నం చేయాలి. మెల్లగా వీళ్ళకిలా పడుకోవాలి. ఇలా సర్వాంగాసనం చేసిన తర్వాత అమృతాసనంలో 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుకొని వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి తీసుకుంటూ మీ గమనాన్ని శ్వాసపై ఉంచాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనాన్ని సర్వాంగాసనం అంటారు. ఆసనం అందరూ వెనకిలా పడుకోండి. అందరూ సర్వాంగాసనం పొజిషన్లోకి రండి. ఇలా సర్వాంగాసనంలో నిటారుగా వచ్చిన తర్వాత మీ 2 మోకాళ్ళను వంచండి, తలకు దాకించండి. ఇప్పుడు మీ 2 పాదాలను నేల మీద ఉంచండి. దీన్ని హలాసనం అంటారు. హలము అంటే నాగలి, నాగల్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని హలాసనం అన్నా. ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా
సర్వాంగాసనంలోకి వచ్చి మెల్లగా విశ్రాంతి తీసుకో. ఇలా అమృతాసనంలో రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయేది అర్ధమధ్యేంద్రాసనం. అందరూ ఎడమ కాలు పడుకోబెట్టండి, పాదాన్ని సీటు దగ్గరికి బాగా తెచ్చుకోండి, కుడి పాదాన్ని ఎడమ తోడ పక్కన నిలబెట్టండి, కుడి చేయి వెనక్కు తీసుకొని రండి, ఎడమ చేయితో కుడి పాదం బుటనవేలు పట్టుకోవాలి, వెనకాల చేయి నేల మీద తీసివేసి వీపున ఉంచుకోండి. మీ శరీరాన్ని బాగా కుడివైపు తిప్పండి. దీన్ని అర్ధమధ్యేంద్రాసనము అంటారు. ఇలా ఆపోజిట్ మరలా రెండు కాళ్ళు ముందుకు జాపుకోండి. ఇప్పుడు కుడి కాలు మడవండి, ఎడమ పాదాన్ని కుడితోడ పక్కన నిలబెట్టండి, ఎడమ చేయి వెనకాల నేల మీద పెట్టండి, కుడి చేయి తీసుకోండి. ఇలా ఎడమ పాదం బొటనవేలు పట్టుకోండి, శరీరాన్ని బాగా ఎడమ వైపు తిప్పండి, తిప్పి వెనకల ఎడమ చేతి చేయండి, వీపున ఉంచుకోండి చేయి, శరీరాన్ని బాగా ఎడమవైపు తిప్పండి. దీన్ని అర్ధమధ్యేంద్రాసనము అంటారు. కటి చక్రాసనం. అందరూ గొంతుకగా కూర్చోండి, అంటే ఇలా కూర్చునే విధానాన్ని గొంతుకగా కూర్చోవడం అంటారు. ఇది మన దైనందిక జీవితంలో ప్రతిరోజు ఉదయం పూట మనం ఇలాగే కూర్చుంటుంటాం. ఇలా కూర్చున్న తర్వాత ఎడమ పాదాన్ని మోకాలు పడుకోబెట్టండి, కుడికాలు తొడకేసి ఒత్తుకుంటూ శరీరాన్ని బాగా కుడివైపు తిప్పుతూ కుడి భుజం నుంచి ఆకాశాన్ని చూడాలి. దీన్ని కటి చక్రాసనము అంటారు. ఇలా ఉండగలిగిన సేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు యథాస్థానానికి వచ్చి మరలా కుడికాలు పడుకోబెట్టి ఎడమ కాలును తొడకేసి ఒత్తుకుంటూ పొట్టకేసి ఒత్తుకుంటూ శరీరాన్ని బాగా ఎడమవైపు తిప్పుతూ తల ఎడమ భుజం మీద ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. దీన్ని కటి చక్రాసనం అంటారు. ఇలా ఉండగలిగిన సేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు యథాస్థానానికి వచ్చి రెండు కాళ్ళ ముందుకు చాపుకొని దండాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయేది జానూర్ శీర్షాసనం. అందరూ ఇలా రెండు కాళ్ళ ముందుకు చాపుకోండి, ఎడమ కాలు మడిచి పడుకోబెట్టండి, మీ ఎడమ పాదాన్ని కుడి తొడకు తాకించండి, రెండు చేతులు పైకెత్తండి, శ్వాస వదిలేస్తూ డౌన్,
దీన్ని ధ్యానం శీర్షాసనం అంటారు. ఇలా ఉండగలిగిన సేపు ఉండండి. ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా తలను పైకెత్తి 2 కాళ్ళు ముందుకు చెప్పుకొని దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. తర్వాత కుడి పాదాన్ని ఎడమ తొడకు తాకించండి. ఎడమ కాలు చక్కగా చాపండి. 2 చేతులు పైకెత్తండి. శ్వాస వదిలేస్తూ శరీరాన్ని బాగా సాగదీస్తూ తల తెచ్చి మోకాలకు తాకించాలి. దీన్ని ధ్యానం శీర్షాసనము అంటారు. మెల్లగా తల పైకెత్తి దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు చేయబోయేది పశ్చిమోత్తాసనం. ఇలా 2 కాళ్ళు ముందుకు జాపుకొని 2 పాదాలు జత చేసి 2 చేతులు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. శ్వాస వదిలేస్తూ తలను తెచ్చి 2 మోకాళ్ళకు తాకించాలి. దీన్ని పశ్చిమోత్తాసనము అంటారు. ఇలా ఉంచగలిగినంతసేపు ఉంచాలి. ఇక ఉంచలేము అన్నప్పుడు మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి లేచి దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. మనం చేయబోయేది వృక్షాసనం. 2 పాదాలు జత చేసుకొని ముందు మనం కుడి కాలు కింద ఉంచి ఎడమ కాలు పైకి మడుద్దాం. మీకు ఎంత వీలైతే అంతవరకు తీసుకొని రండి. ఇలా ఉంచి మీరు కళ్ళ మూసుకుంటే బ్యాలెన్స్ తప్పి కింద పడతారు. అందుకోసం ఏదో ఒక పాయింట్ను కేంద్రంగా చేసుకొని దాని వైపే చూస్తూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. మీరు దిక్కులు చూసినా పక్క వాళ్ళని గమనిస్తున్నా కింద పడతారు. అందుకోసము ఏదో ఒక పాయింట్ను కేంద్రంగా చేసుకొని దాని వైపే మీ దృష్టిని ఉంచి 2 చేతులు పైకెత్తి ఇలా ఉంచండి. దీన్ని వృక్షాసనము అంటారు. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా 2 చేతులు కిందికి దించి కాలు కింద ఉంచేసి తర్వాత కుడి కాలు మడవండి. ఇదివరకు లాగానే 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. 2 చేతులు నమస్కారం పొజిషన్లో ఉంచి ఏదో ఒక పాయింట్ కేంద్ర బిందువు చేసుకొని మీ దృష్టిని దాని వైపే ఉంచండి. దీన్ని వృక్షాసనము అంటారు. ఇలా సుమారు ఒక్కొక్క కాలిపై 1 నిమిషం నుంచి 2 నిమిషాలు 3 నిమిషాలు
ఉంచే ప్రయత్నం చేయండి. ఇక కాలు నొప్పి అనిపించినప్పుడు మెల్లగా ఆసనం నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మనం చేయబోయేది గరుడాసనం. 2 చేతులు ఇలా పెన వేసి నమస్కారం పొజిషన్లో ఉంచండి. అందరూ కుడి కాలును ఎడమ కాలుకు పెన వేసి ఒక కాలుపై నిలబడండి. దీన్ని గరుడాసనము అంటారు. ఇలా ఉండగానే సేపు ఉండండి. ఇది కూడా వృత్యాసనంలో మాదిరిగానే 1 నిమిషము, 2 నిమిషాలు, ఉండగలిగితే 3 నిమిషాల వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఉండలేము అన్నప్పుడు మెల్లగా 2 చేతులు తొలగిస్తూ ఆసనం నుంచి బయటికి రండి. ఇప్పుడు